ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జేసీ దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదిరింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి నిబంధనల ప్రకారమే బస్సులను నడుపుతున్నామన్నారు. అవసరమైతే ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. దీంతో జేసీ సవాల్ను స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు ఆర్టీఏ ఆఫీసుకు వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఆర్టీసీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యూ. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పక్షాన తెలంగాణ కోసం పోరాడిన శ్రీనివాస్ గౌడ్ అన్న ఇప్పుడు ఆర్టీసీ బలోపేతం కోసం మరోసారి ఉద్యమం చేపడుతున్నానని తెలుస్తుంది. అన్న చెప్పండి, ఆర్టీసీ ఏ విధంగా ఉంది ప్రస్తుతం? మీరు ఇవాళ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఆర్టీసీ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేసి తెలంగాణకు కారకులైన దానిలో ఆర్టీసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా 1 కోటి రూపాయల రోజుకు నష్టం వస్తుంది ఆర్టీసీ. మా కార్మికులందరూ ఆందోళన ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇచ్చింది, ఏ గవర్నమెంట్ ఇలా 44% ఫిట్మెంట్ ఇచ్చింది. ఫ్యూచర్లో ఆ ఆర్టీసీ దాని కాలం మీద నిలవాలంటే, దాన్ని బలోపేతం చేయాలంటే ఇలా ప్రైవేట్ బస్సులు నియంత్రించి కొత్త బస్సులు, హైటెక్ బస్సులు కొనుగోలు చేసి ఆ బస్సులు నడిపించి ఆర్టీసీ లాభాల బాట నడపాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ బస్సుల్లో భద్రత లేదు, చాలా మంది చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎక్కువ రేట్ పెట్టి టికెట్లు అమ్ముతున్నారు వాళ్ళు. ఇవన్నీ తప్పు. చట్టానికి విరుద్ధంగా చేసే వ్యాపారాన్ని బంద్ చేసి ఆర్టీసీని బలోపేతం చేసి రక్షించుకోవాలనేది మా ఉద్దేశం. అన్న, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇతర వ్యక్తులు ఎంతమంది మన తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ట్రాన్స్పోర్ట్ దందా కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు 2500 బస్సులు నడుస్తున్నాయి. 2500 బస్సులు అన్ని అక్రమంగానే నడుస్తున్నాయి. దానికి మా ట్రాన్స్పోర్టర్లకు డిపార్ట్మెంట్కు సిబ్బంది లేరు, తక్కువ సిబ్బంది లేరు. వాళ్ళని భయపెట్టిస్తారు వాళ్ళ ప్రాంతాల్లో. కనుక ఈ దౌర్జన్యాలు లేకుండా సాఫ్గా జరగాలనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరు తప్పు చేసినా, తెలంగాణ ఆంధ్ర అనేది మినహాయింపు లేదు. ఇలా 2 రాష్ట్రాల వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు నియంత్రించి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇలా ఇంటర్సిటీ అగ్రిమెంట్ కూడా చేసుకోవాలి ఆర్టీసీకి 2 రాష్ట్రాల్లో. తర్వాత సింగిల్ పర్మిట్ విధానాన్ని కూడా రావాలా. లారీ యజమానులు అందరూ చాలా అవసరపడుతారు 2 ఏళ్ల నుంచి. ఆంధ్ర గవర్నమెంట్ ముందుకు వచ్చి సంతకాలు పెట్టి సింగిల్ పర్మిట్ విధానం పైన ముందు తీసుకొస్తే మా లారీ యజమానులు, ఆర్టీసీ యజమానులు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అందరూ కూడా బాగుపడతారు. తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఏపీలో మాత్రం తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్ళిన బస్సులు కావచ్చు, ఇతర వాహనదారులు కావచ్చు, ఏ విధంగా ఇబ్బంది పడుతుంది? అవి మాట్లాడితే ఇక్కడ వాళ్ళకు చాలా మంది ఇక్కడ ఉంటారు కనుక మా వాళ్ళు 100 మంది కూడా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతారు అంశం మీద మాట్లాడతలేము. కానీ అక్కడ మా ఆర్టీసీ బస్సు ఆపితే ఆపనియరు, కార్మికులకు బస్సు పెట్టుకొనియరు, పండుకొనియరు. లారీ పోయిందంటే నెంబర్ చూసి కేసు బుక్ చేస్తారు. చాలా వేధింపులు ఉన్నాయి. అది మంచిది కాదని మేము చెప్తాం. ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి, ఆధారాలతో సహా వచ్చినాం. ఒకే ఒక ఆధారం చూడు, 8/12 నాడు స్టాంప్ పేపర్ కొన్నాడు, 8/12 నాడు స్టాంప్ పేపర్ కొన్నాడు, 10/10 నాడు సంతకం చేసి యాక్సిడెంట్ అయ్యి బండి చనిపోయిన బస్సుకు పాత డేట్లను అమ్మిని కూడా కట్ చేసుకున్నాడు. అంటే ఇలాంటి ఘటనలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద నియంత్రించాలంటే కంపల్సరీగా ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయిబాబుతో రాజు 6 న్యూస్, హైదరాబాద్.